బైబిల్లో శిష్యుల్ని ఇంగ్లీష్ బైబిల్లో సన్స్గానే వ్యవహరించారు అనుకుందామా అంటే మనకి బైబిల్ ఆ అవకాశం కూడా ఇవ్వదు. మీరు న్యూ టెస్ట్మెంట్ చూసినట్లయితే న్యూ టెస్ట్మెంట్ శిష్యులు అని ఉన్న చోట డిసిపుల్స్ అని ఉంటుంది. అక్కడ సన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అని కానీ అట్లా ఏం లేదు. అక్కడ శిష్యులకి వేరే అర్థం ఇచ్చారు. కానీ ఇక్కడ పాత నిబంధనలో సన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ మాత్రం ప్రవక్తల యొక్క శిష్యులు అని తప్పుగా అనువాదం చేశారు. ఇది విజయప్రసాద్ రెడ్డి గారికి తెలియక పాపం తెలుగు బైబిల్ని నమ్ముకుని నిండా మునిగిపోయారు ఆయన. ఇక పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, అంతకుముందు పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ కూడా తాము గురువులుగా ప్రకటించుకోలేదు అని అన్నాను నేను. సన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆ ప్రవక్తల యొక్క కుమారులు లేదా శిష్యులు వచ్చి వాళ్ళు అంటున్నారు ఎలీషాతో ఏమని, ఏలియా అనే నీ గురువుని దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు అనే విషయం నీకు తెలుసా అని చెప్పి. అంతే తప్ప ఏలియా తనంతట తానుగా నేను మీ గురువు నేను ప్రకటించుకున్నట్లుగా కానీ ఎలీషా అనే వ్యక్తి